నెక్స్ట్ మనం అసైన్మెంట్స్లో ఏంటంటే టైపోగ్రఫీ ఉపయోగించి మనం పోస్టర్ అండ్ ఎక్స్ప్రెసివ్ టైపోగ్రఫీ ఆ రెండు చేద్దాం. ఓకే, టైపోగ్రఫీ థియరీ అన్నది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపయోగించి మనం ఒక పోస్టర్ చేద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తానంటే సైజ్ తీసుకున్నాను, ఇక్కడ నేమ్ ఇచ్చేద్దాం, టైపోగ్రఫీ పోస్టర్. ఓకే, సెటప్. ఓకే, క్రియేట్. మనకి పేపర్ వచ్చింది కదా. అంటే ఇందులో ఏంటంటే టైపోగ్రఫీతో మనం చేసే డిజైన్స్ అనేవి విజువల్స్ అనేవి ఉపయోగించకూడదు, ఫోటోలు కానీ ఇమేజెస్ కానీ ఉపయోగం, ఓన్లీ టెక్స్ట్తోనే మొత్తం డిజైన్ అంతా చేయాలన్నమాట. రైట్. సో దానికి నేను ఏం చేస్తానంటే PHY. ఓకే, నార్మల్గానే టైప్ చేసేసి దీన్ని డూప్లికేట్ చేసేసుకొని సో దీన్ని అవుట్లైన్ పెట్టేసి అండ్ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అవుట్లైన్స్ అనేసి సో డైరెక్ట్గా ఇలా చేద్దాం. ఎందుకంటే అక్కడ నేను ఆ టీని షేప్ అలా ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ చూడడానికి అది బాగాలేదు. ఓకే, స్కాటర్ బ్రష్, ప్యాటర్న్ బ్రష్ డన్, ఫిక్స్డ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్యాటర్న్ బ్రష్ కింద మార్చాను. సో దీన్ని ఈ మధ్యలో కలర్ లేకపోవడం వల్ల ఇది గ్రిప్. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా అన్నాను. సో నాకు ఒక సర్కిల్ వచ్చింది ఇలాగా. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయి. ఓకే, సో దీన్ని డబుల్ క్లిక్ చేసి సో దీన్ని ఇలా అంటే ఆ సైజ్ అన్నది మనకి చూపిస్తుంది. స్కేల్ ఫిక్స్డ్. ఎస్, టైపోగ్రఫీ. ఎస్, దిస్ ఇస్ నైస్. ఒక 50% పెడతాను. ఓకే, 50%. ఓకే, ఎస్, అప్లై టు స్ట్రోక్స్. ఓకే, సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే Ctrl+C, Ctrl+Shift+V, అంటే దాన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. Alt+Shift అని ఇలా అంటున్నాను. ఓకే, ఎస్, అండ్ దీన్ని Ctrl+C, Ctrl+Shift+V అంటే దాన్ని డూప్లికేట్ తీసుకున్నాను. దీని లోపల ఇలా అంటున్నాను మళ్ళీ. ఎస్, ఇంకోటి తీసుకుంటాను. Ctrl+C, Ctrl+Shift+V అండ్ Alt+Shift. ఎస్, సరిపోద్ది ఇలాగా. ఓకే, డన్. సో దీన్ని కూడా నేను Ctrl+C, Ctrl+Shift+V అండ్ Alt+Shift. ఎస్, ఇలాగా ఒక్కొక్క సర్కిల్ ఏంటంటే గ్యాప్ అన్నది కొంచెం పెంచుతున్నాను నేను ఇలాగా. అండ్ ఇది కొంచెం ఇలా చేద్దాం. అరే 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 మౌసు అతుక్కుపోయింది దానికి. ఓకే, ఈ గ్యాప్ ఉంది. సో దీన్ని కొంచెం తగ్గిద్దాం. Alt+Shift. ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, ఇది సమానంగా ఉంది. దీన్ని కొంచెం పెంచుదాం. ఎస్, డన్. సో దీన్ని ఇంకా పెంచుదాం. Ctrl+C, Ctrl+Shift+V. అంటే చూడండి, నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే దీన్ని ఒక ప్యాటర్న్ కింద నేను యూజ్ చేస్తున్నాను. ఇలా అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ కోసం నేను చేస్తున్నాను. Ctrl+C, Ctrl+Shift+V. ఎస్, మళ్ళీ అగైన్ Ctrl+C, Ctrl+Shift+V. ఎస్, అండ్ అగైన్ వన్ మోర్ Ctrl+C, Ctrl+Shift+V. దాట్స్ ఇట్. ఓకే, ఈ పక్కన పెట్టేసే అందాక దూరంగా. ఓకే, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని Ctrl+G అంటే మనకి గ్రూప్ అయిపోయింది.
దీన్ని ఆల్ట్ షిఫ్ట్ అని సో ఇలా అనేస్తే మనకి సైజ్ అన్నది మనకు కావాల్సినట్టు వచ్చేస్తుంది. ఓకే, నేను దీన్ని ఇలా పెడుతున్నాను. ఓకే, డన్. సో దీన్ని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని సో ఇలా అన్నాం అనుకో, మనకి ఇంకొక డూప్లికేట్ వచ్చేసింది. సో ఇలా తీసుకుందాం. ఎస్, అరే ఆల్ట్ పట్టుకొని ఏం చేసాను, లాస్ట్లో వదిలేసాను మళ్ళీ. ఎస్, ఓకే, దీన్ని కొంచెం ఇలా జరుపుతాను. నేను అటు ఇటు గ్యాప్ అన్నది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాను. ఎస్, అండ్ దీన్ని కూడా కొంచెం లోపలికి ఇలా జరుపుతాను. ఓకే, డన్. మళ్ళా దీన్ని ఏం చేస్తానంటే Ctrl+C అండ్ Ctrl+Shift+V తీసుకున్నాను. తీసుకొని నేను దీన్ని ఇలా అన్నాను, అంటే ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకొని దీన్ని ఇలా ఇచ్చేద్దాం. ఎస్, ఎందుకంటే అది హైట్ విడ్త్ డిఫరెంట్, రెండు వేరు వేరు ఉన్నాయి కదా, కాబట్టి అది సేమ్ టు సేమ్ అలా రాదు. స్క్వేర్ అయితే కరెక్ట్గా వస్తుంది అటు ఇటు అనమాట. సో ఇది ఇలా ఉంది కాబట్టి నేను దీన్ని ఇలాగే తీసుకుంటాను. ఎస్, ఇలా తీసుకుందాం. దీన్ని సైజ్ నేను తగ్గిస్తాను. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఇలా పెడతాం. రైట్, సో ఇలా పెడుతున్నాను. ఓకే, ఇలా మాన్యువల్గా ఇలా సర్దిద్దాం. ఎస్, ఇప్పుడు మొత్తం దీన్ని Ctrl+G అనేసేయండి. Ctrl+G అనేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసేద్దాం. సో ఇదంతా ఒక లేయర్లో ఉంది. Ctrl+X, సో దీన్ని Ctrl+Shift+V. ఓకే, ఇక్కడ వచ్చేసింది ఇది. నెక్స్ట్ ఇక్కడ దీని మీద ఏం చేస్తానంటే ఇంకొక కలర్ వేద్దాం బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఏం చేస్తాను, ఒక డార్క్ కలర్ వేస్తున్నాను. వేసి రెక్టాంగిల్ టూల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో యూజ్ రెక్టాంగిల్. ఓకే, సో రెక్టాంగిల్ అండ్ ఇది ఫుల్ రెడ్ ఇచ్చేద్దాం. సో ఇలా అనమాట. సరే, ఇలా అనమాట. ఫ్యాంటాస్టిక్, దిస్ ఇస్ రైట్. ఇలా ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత దీనికి ఏం చేద్దాం అంటే దీన్ని పైన దీన్ని ఇలా పెడదాం. పెట్టేసి ఇలా పెడదాం. ఇది ఇందులోకి వచ్చిందా? ఎస్, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ వేసి ఓకే. ఓకే, సో దీన్ని ఈ బ్లెండ్ మోడ్లోకి వచ్చి సో ఒకసారి నేను ఈ మల్టిప్లైస్ ఇవన్నీ అప్లై చేస్తాను. లైట్ 10, ఓకే, అండ్ స్క్రీను అండ్ ఓవర్లే సాఫ్ట్ లైట్ అన్నీ ఒకేలాగా ఉంది. ఇది పెద్దగా డిఫరెన్స్ ఏం కనపట్లేదు. ఈ సాఫ్ట్ లైట్ అన్నది బాగుంది. ఇది సాఫ్ట్ లైటు లేదా ఓవర్లే. ఎస్, సో ఇది ఫిక్స్ చేసుకుందాం. సో ఇది నాకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. కరెక్ట్. సో నెక్స్ట్ దీన్ని లాక్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇది దీన్ని తీసుకుంటున్నాను. దీన్ని కలర్ నేను ఏం చేస్తానంటే సో వైట్ పెడుతున్నాను. ఇది కొంత బయటికి ఎక్స్చేంజ్ చేయాలి. ఎస్, ఆర్ట్ బోర్డు బయటికి. రైట్, ఓకే. సార్ నేను ఇలా మూవ్ చేస్తుండే ఏంటంటే టెక్స్ట్ మనకు అందులో నుంచి ఇది కనబడుతుంది. అది ఓకే. సో దీన్ని ఏం చేద్దామంటే
టైపోగ్రఫీ అంటే మనకు ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా, ఏదో టెక్స్ట్ టైప్ చేసేయకూడదు. నేను దీని మీదే చేస్తున్నాను. ఈ టైపోగ్రఫీ సబ్జెక్ట్ అన్నది ఏంటి అన్న దాని మీదే పోస్టర్ చేస్తున్నాను. టైపోగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ అండ్ ఫాంట్స్. టైపోగ్రఫీ అన్నది ఏంటంటే సబ్జెక్టు, టెక్స్ట్, ఫాంట్స్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ తెలియజేసేది, రైట్? సో దీన్ని నేను సైజ్ పెద్ద చేసేద్దాం. ఇలా పెడుతున్నాను. ఓకే, ఎంత ఉంది ఇది? 72. ఓకే, కరెక్ట్గా పెడదాం. 72. ఎస్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాను. ఇదేంటంటే టైపోగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ అండ్ ఫాంట్స్ ఇష్యూడ్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఎఫ్ఏనది. ఓకే, ఎన్నిసార్లు వచ్చిందండి ఇది? INFORMAT అంది కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఫాంట్ చేంజ్ చేసేద్దాం. సో నేను సెంచరీ గోతిక్ అన్నది పెడుతున్నాను. చూడండి, ఈ పోస్టర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే టైపోగ్రఫీ అన్నది ఏంటి, అది దేనికోసం చేసాం. టైపోగ్రఫీ అన్నది అబౌట్ టెక్స్ట్ అండ్ ఫాంట్స్ అండ్ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం తయారు చేసాం. అది మెయిన్ ఉద్దేశం అనమాట ఇది. అండ్ దీన్ని ఫాంట్ సైజు తగ్గించేద్దాం, 36, 46. ఎస్. అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని కలరు మనం గోల్డెన్ ఎల్లో పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ మొత్తం దీన్ని ఇలా టైప్ చేసి అండ్ సెంట్రల్ మీద పెట్టేసేయండి. ఓకే, డన్, అయిపోయింది. సో దీన్ని కొంచెం డౌన్ ఎయిర్ కొడుతున్నాను. ఓకే, టైపోగ్రఫీ పోస్టర్ డెస్క్టాప్. ఓకే, సేవ్. ఓకే, ఇక్కడ ఉంది కదా ఇది, దీన్ని లాక్ చేసేద్దాం. లాక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది లేయర్ ఇక్కడ కొంచెం పైకి ఎంటీ లేయర్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికి బార్డర్ రోడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇలాగా. ఓకే, ఈ బార్డర్ కూడా నేను ఏం చేస్తానంటే ఈ ఇందాక మనం ఇచ్చిన ఆ బ్రష్ ఉంది కదా, సో దీన్ని అప్లై చేస్తాను. అది అప్లై అయిందా లేదా? ఇదేంటంటే చిన్నగా ఉండడం వల్ల మనకేం తెలియట్లేదు. ఎస్, బార్డర్ వచ్చింది. అదే కలర్ అన్నది ఎల్లో కలర్ పనిచేయదు. సో మనకి ఇక్కడ కనబడాలి కాబట్టి ఇది మనం ఆపేసాం కదా విజిబిలిటీ. ఎస్. సో కంట్రోల్ ఎస్. ఓకే, ఇదొకటి నార్మల్గా ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇది. అంటే ఆ సబ్జెక్ట్ని ఒకటే మనం హైలైట్ చేస్తూ చేసాం. ఇది ఎక్కడ ఉంది? ఇది టెక్స్ట్ ఇది కనబడట్లేదు. అరే, ఇది ఎక్కడ ఉంది? ఇది
ఎస్ డిలీట్ చేసేది. ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, సో దీన్ని సార్ నేను సేవ్ చేస్తున్నాను. ఫైలు కల్మోడ్ ఆర్జీబీలో పెడుతున్నాను ప్రజెంట్, ఎందుకంటే మనం ప్రింటింగ్ ఏం చేయట్లేదు ఇది. సో తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ జేపెగ్ అండ్ యూజ్ ఆర్ట్బోర్డ్ ఎక్స్పోర్ట్. ఓకే ఓకే, ఇదొకటి పోస్టర్, నార్మల్ పోస్టర్ కదా. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మీకు టైపోగ్రఫీ థియరీ క్లాస్ అయిన తర్వాత చెప్పాను నేను, ఆ టెక్స్ట్ని ఎలా ఫామ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ప్యాటర్న్స్ గీసుకొని, సో దానికి మనం అప్లై చేసుకోవడం, ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ర్యాపింగ్ అనమాట, రైట్, అలా కూడా చేయొచ్చు. ఇదేంటంటే మనం బ్రష్ ద్వారా చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ఆర్ట్ బోర్డ్ తీసుకుంటున్నాను. ఓకే, ఆర్ట్ బోర్డ్ టూల్ మీద క్లిక్ చేశాను. సో నేను ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను, ఇంకోటి వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, నేను ఇంకోటి తీసుకున్నాను. ఎస్, ఓకే, ఇది ఎక్సెస్ మనకి, ఇది మీరు రాదు ఇది. పోనీ మనం ఒకవేళ డౌట్ ఉంటే దీన్ని ఆర్ట్ బోర్డ్ని కొంచెం దూరంగా జరిపేద్దాం. సో దీనికి సంబంధం లేకుండా ఇలా పెడేద్దాం. ఎస్, గుడ్. ఇందులో ఇప్పుడు చూడండి, ఇదేంటంటే నార్మల్ పోస్టర్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెసివ్ టైపోగ్రఫీ అంటే ఏంటి, ఆ సబ్జెక్టు ఆ టైప్ మనం ఏం టైప్ చేస్తామో అది అందులో కనబడాలి. అంటే సపోజ్ క్రాక్, ఎస్ క్రాక్, లేకపోతే బ్లాస్ట్. ఆ రోజు బ్లాస్ట్ అనేది కూడా మీకు బ్రష్కి ఏంటంటే టెక్చర్స్, ఆ ఫ్లేమ్ అది చూపించాను కదా, ఆ రోజు చూపించానా? సో ఎలా అప్లై చేయాలి ఏంటన్నది చూపించలేదు అనుకుంటా. సో ఓకే, సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఏమిస్తున్నానంటే ఎస్ క్రాక్. ఓకే, ఇది క్యాప్స్ ఇచ్చేద్దాం. క్రాక్ అంటే పగిలినట్టుగా. ఓకే, ఈ టెక్స్ట్ కదా, ఆ క్రాక్ అన్నది దానికి ఆ వర్డ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం దాన్ని తీద్దాం. సో నేను ఒక బోల్డ్ ఫాంట్ ఏదైనా ఉంటే తీస్తాను. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్రెసివ్ టైపోగ్రఫీ అంటారు. ఐ థింక్ ఇదే బెటర్, ఇదే బాగుంది ఇది. ఓకే, సో దీనికి ఒక కలర్ ఇచ్చేద్దాం, కొంచెం విజిబిలిటీ కోసం అనమాట. బ్రైట్ కలర్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి కనబడడం కోసం. అవుట్లైన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ అవుట్లైన్స్. అంటే మనం దీన్ని టైపోగ్రఫీ అంటే ఏంటి, కొత్తగా మనం ఫాంట్ని చేంజ్ చేయడం కానీ మాడిఫికేషన్ చేయడం కానీ అలా చేయాలంటే డెఫినెట్గా మనం ఫస్ట్ ఫాంట్ ఏంటంటే అవుట్లైన్స్ కింద మార్చుకోవాలి. అవుట్లైన్ కింద మారిపోయింది. సో ఇప్పుడు దీన్ని లాక్ చేసేసి దీని మీద ఇంకో లేయర్ వేసి ఇక్కడ నేను పెన్ టూల్తో కొన్ని లైన్స్ అనేవి తీసుకుంటాను నేను. సో ఇంత ఎస్, నేనేం చేస్తాను చూడండి, అంటే ఇది నాకేంటంటే ఇలాగా క్రాక్స్ లాగా ఇలాగ పగిలినట్టుగా ఇలా నాకు ర్యాండమ్గా క్రాక్స్ లాగా రావాలి. ఇట్లా పెట్టేసాను, ఇది సరిపోతుంది. ఎస్, అండ్ ఇక్కడ పడలేదు, ఇక్కడ ఇంకోటి ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి తీసుకుంటాం పెన్ టూల్ తోటి.
ఇది ఓకేలే, సి సరిపోద్ది. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇదేమో లైన్స్ ఇక్కడ ఉంది, ఇది ఈ టెక్స్ట్ ఏమో కింద ఉంది. దీన్ని అన్లాక్ చేసేసి, సో దీన్ని సెలెక్ట్ చేసేసాడు, రెండింటిని సెలెక్ట్ చేసేసి ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎక్స్పాండ్ అనేసాడు. ఎక్స్పాండ్ అనేసిన తర్వాత ఫిల్ స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ని అందాక ఆఫ్ చేసేసి, సో దీన్ని ఓకే అనండి. ఓకే, ఇదేమైంది, ఇది ఎక్స్పాండ్ అయిపోయింది. అచ్చా, ఇది ఒక్క నిమిషం, ప్రాబ్లం ఏమైందంటే ఇది రెండు కలిపి ఒకటే లేయర్లు వేసాను. సో కంట్రోల్ ఎక్స్, చూడండి ఆ లైన్స్ వేసిన లైన్స్ని దీని మీద వేస్తున్నాను, ఎందుకంటే అది సెపరేట్గా వస్తుంది. అది కంట్రోల్ షిఫ్ట్ వి. ఇప్పుడు రెండు ఒకే లేయర్లో ఉన్నాయి. దీన్ని ఎస్, దీన్ని నేను స్వైప్ సైడ్ కంట్రోల్ సి అని సెపరేట్ లేయర్లో పెట్టుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ వి. ఓకే, ఇలా పెట్టుకున్నటి రైట్. దీన్ని వదిలేసేయండి, ఎడరండి, అంటే ఇది మెయిన్ అనమాట. ఓకే, సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎక్స్పాండ్ అనండి. సో ఫిల్ స్ట్రోక్ ఉన్నాయి కదా, స్ట్రోక్ని ఆపేసి ఓకేనండి. ఇప్పుడు ఇదేంటి, మనకి ఎక్స్పాండ్ అయింది కలర్ ఫిల్ చేయడానికి, మేక్ అన్నాను. ఓకే, ఇప్పుడు మనం ఐడ్రాప్ టు పెయింట్ బకెట్ తోటి నేను ఇలా అన్నాను అనుకో, చూడండి మనకి ఒక్కొక్క పార్ట్ మనకి డివైడ్ అవుతుంది. ఇలా 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 కర్సర్ పెడితే మనకు తెలుస్తుంది. ఇది ఇలా అయినాయి, ఒక్కొక్కటి సెపరేట్ అయింది కదా. సో నేను ఇందులో కొన్ని కలర్స్ అన్నది డిఫరెంట్ కలర్స్ వేద్దాం. సో కొంచెం షేడ్ ఒకటైతే రెడ్ ఉంచుదాంలే, అదే ఉంచేద్దాం. ఇంకో నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తామంటే ఇది తీసుకుంటాను. ఓకే, ఇలా రాద్దాం, ఇక్కడ ఒకటి, లేదు రెండు పక్కన వచ్చినాయి. ఓకే, నేనేంటంటే డిఫరెంట్ కలర్స్ తోటి ఫిల్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇక్కడ కలర్ వచ్చింది కదా. కొంచెం షేడ్ ఇస్తాను. మీరు కలర్స్ ఏమైనా మార్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, అంతే, అది అన్నీ ఫిల్ అయిపోయినాయి కదా. ఓకే, సేమ్ ప్లేస్లో పక్కనే సేమ్ కలర్ ఉండకుండా చూసుకోవాలి, లేవు కదా అలాగా, అన్నీ ఆల్టర్నేట్ వచ్చినాయి. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ కలర్ని తీసుకుందాం, వేసేద్దాం. రైట్, అంతేనా, అన్నీ వచ్చేసినాయి కదా. ఓకే డన్. ఓకే, ఇప్పుడు ఇదేంటి, అంతా గ్రూప్లో ఉంటుంది, మనం ఎలా అయితే అంతా వస్తుంది, గ్రూప్లో ఉంటుంది. ఇది మనకి లైవ్ పెయింట్లో ఉంది. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎక్స్పాండ్ అనేసి మళ్ళీ ఫిల్ ఆబ్జెక్టు అండ్ స్ట్రోక్. సో ఓకేనెస్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే రైట్ క్లిక్ ఇచ్చేసి అన్గ్రూప్ ఆల్. సో ఇంకోటి దీనికంటే ముందు మనం ఏంటంటే అవుట్లైన్ తీయడం మర్చిపోయాం. సో అవుట్లైన్ అన్నది తీసేస్తున్నాను. అవుట్లైన్ తీసిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎక్స్పాండ్ అనేసి ఇందాకలాగే చేసాం. ఇప్పుడు దీన్ని అన్గ్రూప్ అనేసాను, అన్గ్రూప్ ఆల్.
అన్గ్రూప్ ఆల్ అయిన తర్వాత ఈ పీస్ని ఇలా తీసుకోండి. సో ఈ పీస్ని ఇలా తీసుకోండి. ఓకే, సో ఇది ఇలా తీసుకోండి. అంటే అది పగిలి ఇలా కింద పడుతుంటుంది కదా, సో అలా అనమాట. ఇలా తీసుకోండి. ఇది ఇలా ఊడి, సో దీన్ని ఇలా అనండి. ఇంకా కావాలంటే మీరు దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. కింద రాలుతున్నప్పుడు అది ఇలా కిందకి ఇలా టర్న్ అవుతుంది. ఇలా తీసుకోండి. కొంచెం మీరు ఇలా కూడా పెట్టచ్చు, కింద ఇలా పడిపోతున్నట్టు. రైట్, సేమ్ ప్లేస్లో ఉండకుండా కొంచెం అలాగని ఎక్కువ దూరంగా జరిపేయకూడదు. అది షేప్ మళ్ళీ ఆరా అదేంటిది అన్నట్టు ఉంటుంది అనమాట. సో మనకు అర్థం కావాలి, చిన్న విజువల్ డిస్ట్రాక్షన్ అనమాట, అంతే. క్రాక్ 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 అయినట్టుగా. అంటే అది ఏం చేస్తుందంటే తన క్యారెక్టర్ అన్నది చెప్తుంది అది. ఇప్పుడు ఫ్లేమ్ ఉందనుకో, ఫ్లేమ్. బ్లాస్ట్ ఉందనుకో, బ్లాస్ట్. వాటర్ అని ఉందనుకో, వాటర్. సో నేను అది చూపిస్తాను. వాటర్ అన్నది కూడా ఇంతకుముందు నేను వేరే వాళ్ళకి చేసింది ఉంది. క్రాక్. ఇవి ఏంటంటే టైపోగ్రఫీలు అంటే ఎక్స్ప్రెసివ్ టైపోగ్రఫీ అంటారు. ఇట్లాంటివి ఎక్కడ ఉండవు. మనం ఏంటంటే ఆర్టిస్ట్ ఒకసారి డిజైనర్కి కంపెనీ వాళ్ళు ఏం ఇస్తారనమాట. అంటే ప్రతిసారి ఇమేజ్లు, పోస్టర్లకి అన్నింటిలోనూ మనం ఇమేజ్లు యూజ్ చేస్తుంటే అది రోజు రొటీన్ వర్క్ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి అలాంటి ఏం యూజ్ చేయదు, ఒక క్రియేటివ్గా కొత్తగా చేయండి అంటారు. ఓన్లీ ఫాంట్ ద్వారానే మనం చెబుదాము కాన్సెప్ట్ని అంటారు. సో అప్పుడు మనకి ఇట్లాంటివన్నీ రావాలి. సో దట్ ఈస్ ఎస్, వెరీ నైస్. సో క్రాక్. సో దీన్ని లిటిల్ బిట్ ఇలా దిగుతాం, అంటే కింద ఇలా పడుతున్నట్టు ఇలా అనమాట. చిన్నది అలా అలా ఊడిపోయినట్టు. రైట్, క్రాక్. దిస్ ఇస్ నైస్. సార్ కంట్రోల్ ఎస్ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి. అంటే ఇదేంటంటే డూప్లికేట్ అయింది ఇది. ఓకే, ఈ డూప్లికేట్ అయిందని కంట్రోల్ ఎక్స్ అంటున్నాను, కట్ చేసేసాను. దీని కింద ఇంకో లేయర్ వేసాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ వి కట్ చేసింది అనమాట. ఓకే, సో దీన్ని కంట్రోల్ జీ అంటున్నాను, గ్రూప్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ ఎఫెక్ట్లోకి వచ్చి స్టైలైజు, సారీ, పాత్ ఫైండర్, పాత్ ఆఫ్సెట్ పాత్, ఆఫ్సెట్ పాత్ వచ్చింది. ఈ ఆఫ్సెట్ పాత్లో అది ఈ మీటర్ జాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని రౌండెడ్ పెట్టేద్దాం. రౌండ్ అంటే ఈ ఎడ్జ్లన్నీ మనకు రౌండ్ అయిపోతాయి. ఓకే, ఈ లైన్ థిక్నెస్ ఇవన్నీ మనం పెంచుకోవచ్చు కావాలంటే. సో నేను ఓకే అన్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే కలరు, సో బ్లాక్ ఇచ్చేస్తున్నాను. సో బ్లాక్ అంటే సో నేను ఈ షేడ్, ఎస్, సో ఇలా అనమాట ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను ఇందాక విజిబిలిటీ ఆఫ్ చేసిందని ఇలా పెట్టాను. చూడండి మరి మనకి ఇది బ్యూటిఫుల్గా క్రాక్ ఎందుకంటే పగిలినట్టు వచ్చింది. మనకు కావాలంటే ఈ థిక్నెస్ అన్నది అందులో మనం తగ్గించుకోవచ్చు కావాలంటే. రైట్, సో ప్రజెంట్ నేను ఇలాగే పెడుతున్నాను. ఓకే, సో అది ఈ రెండు కలిపేసి ఉండాలి. సో మనం మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అనాలి, గ్రూప్ అవుతుంది. సో దీన్ని ఇలా పైకి పెట్టేద్దాం. ఇదేంటి, అచ్చా దీన్ని లాక్ చేశాను కదా, అందుకే గ్రూప్ అవ్వలేదు. సో కంట్రోల్ జీ గ్రూపు, సో ఇలా పెట్టేసాను. ఓకే, సో ఇందాక ఇంకోటి నేను డూప్లికేట్ పెట్టుకున్నాను కదా. సో దీన్ని సపోజ్ ఏదన్నా, సో నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ని అలా మార్చేస్తాను. ఇదేంటంటే ఆల్రెడీ నేను కన్వర్ట్ అవుట్లైన్ అన్నాను కదా, కాబట్టి ఇది టెక్స్ట్ నేను ఎడిట్ చేయలేను. మళ్ళీ నేను టైప్ చేస్తాను. ఏమని చేస్తాను, బ్లాస్ట్. ఓకే, డన్. బ్లాస్ట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బ్లాస్ట్ కావాలి, ఇమేజ్.
పిఎన్జీ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది మనకి, లేదంటే మనం మళ్ళీ ఫోటోషాప్లో ఎడిటింగ్ అది చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం. లక్కీలీ ఏం పిఎన్జీలు కావు. దీన్ని తీసుకుందాం. సారీ, సేవ్ ఇమేజెస్ కాదు, ఏవిఐఎఫ్ ఉంటుంది, ఫైల్ ఫార్మాట్ వేరే ఉంది అది. సేవ్ ఇమేజెస్ ఇది కూడా కాదు. సో నేను బ్లాస్ట్ పిఎన్జీ, ఎస్ దిస్ ఇస్, ఐ థింక్ ఇది కూడా ఫార్మాట్ పిఎన్జీ, పిఎన్జీ డెస్క్టాప్ సేవ్. ఓకే, సో అయిపోయింది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, ఒకసారి ఫోటోషాప్లో ఓపెన్ చేద్దాం, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ అన్నది ఖచ్చితంగా అది ఉండే ఉంటుంది. అది సరే ఉంటే రిమూవ్ చేద్దాం, లేదంటే డైరెక్ట్గా వాడేద్దాం. ఓకే, సో ఫోటోషాప్లో దీన్ని ఒకసారి ఎడిట్ చేసుకుందాం. ఇది, సో దీన్ని ఓపెన్ విత్ ఫోటోషాప్. ఇట్స్ నైస్. సో ఇదేంటంటే ఆల్రెడీ ఇది పిఎన్జీ, ఇమేజ్లోకి వచ్చి ఇమేజ్ సైజులోకి వచ్చి ఇది ఉంది కదా. ఓకే, సో దీని ఇమేజ్లోకి వచ్చి మోడ్, గ్రే స్కేల్, అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ కొంచెం ఇలా పెంచేస్తాను. ఓకే అన్నాను. ఓకే, దీన్ని మళ్ళీ సేవ్ చేసేద్దాం. సేవ్ యాజ్ కాపీ పిఎన్జీ. ఇదేంటంటే బ్లాస్ట్. సేవ్. సో డన్, ఇది అయిపోయింది. ఇలస్ట్రేటర్ ఓపెన్ చేసాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఫైల్లోకి తర్వాత అన్నా చేసుకొచ్చేది. ఓకే, ప్లేస్ డెస్క్టాప్ బ్లాస్ట్. మీరు కొంపదీసి ఏంటంటే లింక్ ద్వారా ఇది ఓపెన్ చేయకూడదు, బ్రష్ కింద అది చేంజ్ అవ్వదు, డైరెక్ట్ ఇమేజ్ రావాలి. మీరు లింక్లో దీన్ని ఓపెన్ చేశారనుకో బ్రష్ కిందది యాక్సెప్ట్ కాదు, అది చూసుకోవాలి. అది డ్రాగ్ చేసి అందులో వేసేసాను. ప్యాటర్న్ బ్రష్, ఆర్ట్ బ్రష్ అంటాను నేను. ఓకే ఓకే, సో దీన్ని ఓకే అన్నా. నెక్స్ట్ దీన్ని కలర్ మార్చేద్దాం. మార్చేసి దీన్ని మర్చిపోకుండా ఏంటంటే క్రియేట్ అవుట్లైన్స్ అనాలి. అవుట్లైన్స్ అన్నాం కదా, మళ్ళీ బ్రష్లోకి వచ్చి దీని మీదకి అప్లై చేసేసండి. ఇక్కడ నాకు ఏంటంటే ప్రివ్యూ చూపించాలి. ఎస్ ఇదనమాట. టైం పడుతుంది. ఎందుకు ఇవి నేను తగ్గిస్తున్నానంటే రీడబిలిటీ, అక్షరాల్లో తెలియాలి కదా, అది ఫ్లేమే కానీ అది క్లారిటీ ఉండాలి కాబట్టి. దిస్ ఇస్ నైస్. మరి కొంచెం ఇలా పెడతాను. దిస్ ఇస్ నైస్, రైట్. సో ఓకే, అప్లై చేయాలా వద్దంటుంది. అప్లై, అదిరిపోయింది. చూడండి, ఇది ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్యాక్గ్రౌండ్ వేసేస్తాను ఇలా. సో దీన్ని బ్లాక్ ఇచ్చేద్దాం. బ్లాక్. సో దీన్ని ఇది కింద ఉంది కదా, ఇది ఎస్, ఈ బ్లాక్ని దీని కిందకు పంపించేద్దాం. అరేంజ్ సెండ్ టు బ్యాక్. అదే, సో మనకి ఎంత బాగుందో అలా ఇమేజెస్ని కూడా బ్రష్ లాగా చేసుకొని చేయొచ్చు. ఇవన్నీ టైపోగ్రఫీ ఉండాలి, అంటే అక్షరాలు ఏంటంటే ఎలా ఉన్నాయో అలాగే ఉపయోగించకుండా కొత్తగా క్రియేటివ్గా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఒకటి నేను చూపిస్తాను. అది ఇట్లా ఇంతకుముందు నేను మన స్టూడెంట్స్కి నేను చెప్పింది అది వాటర్ ఎక్స్ప్రెసివ్. ఎస్, దిస్ ఇస్, చూడండి ఇది చూసారు. ఇది లిక్విడిటీ అంటే దాని క్యారెక్టర్ అనేది తెలియజేస్తుంది. నీళ్ళంటే నీళ్ళలాగా. ఈ ఫాంట్ ఎక్కడ భూప్రపంచం మీద ఎక్కడ లేదు ఇది. సో మనం ఏం చేసామంటే పెన్సిల్ తోటి పేపర్ మీద ఈ స్టైల్లో అక్షరాలు రాసి దాన్ని ఏం చేశాను, ఇలస్ట్రేటర్లో తీసుకెళ్ళి దీని అవుట్లైన్ నీట్గా ట్రేస్ చేసి ఈ కలర్ చేశాను అనమాట, ఆ గ్రేడియంట్ కలర్స్ అన్నీ పెట్టి. సో అది లిక్విడ్ లాగా అది ఫామ్ అయింది. ఇంకోటి
ఇంకోటి చూపిస్తాను మీకు. అది కూడా బాగుంటుంది. అది దాన్ని చూసారా, ఇది కూడా వండర్ఫుల్ టైపోగ్రఫీ. అలా చేసిన అనుకున్నాం సేమ్ ఇలాగే పిఎన్జి బ్లడ్ స్ట్రైన్స్ ఉంటాయి కదా, అది తీసుకొని ఇలస్ట్రేటర్లో ఏంటంటే బ్రష్ కింద మార్చేసాను. అది అలా 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 అక్షరాలను ఫామ్ చేసింది. తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఏం చేసిందంటే ఓన్లీ అక్షరాల వరకు వస్తే అది ఇంత పూర్తిగా తెలియదు కదా, అక్షరాలకే అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డూప్లికేట్ ఏం చేసినంటే బ్లడ్ స్టెయిన్స్ని దీని మీదకి తీసుకొచ్చి ఇలా పెట్టాను. అంటే అది బ్లడ్ అన్నది ఇలా కదిలినట్టుగా. ఓకే, సో ఇవి టైపోగ్రఫీ అంటారమ్మా ఇలస్ట్రేటర్లో. సో ఇవన్నీ మీరు కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అట్లీస్ట్ 2 చేయాలి. ఒకటి పోస్టర్, ఒకటి ఏంటంటే జస్ట్ ఇలాంటిదైనా ఏదైనా సరిపడలేదు.